హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ మోహిని. వెల్కమ్ టు మోని అఫీషియల్స్. రోజు నేను ఇంట్లో ఎంతో టేస్టీ అయినటువంటి అలాగే ఎంతో హెల్తీగా ఉండేటువంటి కొబ్బరి శనగపప్పు బూరెలు చేయబోతున్నాను. ఇవి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. నేను ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే వీటిని చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను ఎక్కువగా ఇంట్లోనే వంటలు తయారు చేస్తానండి. ఎందుకంటే మా వారికి బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టం ఉండదు. మా ఇంట్లో వాళ్ళు ఏం తినాలనుకున్నా సరే నేను ఇంట్లోనే చేసి పెడుతుంటాను. మీరు కూడా మీకు వీలు కుదిరినట్లయితే ఎక్కువగా ఇంట్లో చేయడానికే ట్రై చేయండి. మనం ఇంట్లో చేసినట్లయితే పిల్లలు 1-2 తింటారండి. అలాగే హెల్త్ పరంగా చూసుకున్న ఇంట్లో చేసుకున్నవి చాలా మంచివి. నేను బూరెలు ఎలా తయారు చేశానో మీకు రెసిపీ చెప్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. అలాగే ఇప్పుడు బూరెలు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ మీకు చెప్పేస్తాను రండి. ముందుగా మనం బూరెలు చేయాలనుకునేటప్పుడు 2 గంటల ముందు శనగపప్పుని 2 గ్లాసుల వరకు తీసుకొని నానబెట్టుకొని తర్వాత దాన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. అందులో చిటికెడంతా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం కుడుముని ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా గ్యాస్ పైన నీళ్ళు పెట్టి అందులో ఒక ప్లేట్ పెట్టుకొని పిండిని మొత్తం అందులో వేసుకొని చేత్తో నీట్గా సర్దుకోవాలి. ప్లేట్లో మొత్తం సమానంగా వచ్చేటట్టు సర్దుకోవాలి. దానిపైన తర్వాత మూత పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని పైన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూసినట్లయితే ఇలా చేతికి అంటకుండా ఉన్నట్లయితే బాగా ఉడికిపోయినట్లే. తర్వాత ముదురుగా ఉండే ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకొని వాటిని ముక్కలుగా కోసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడైనంత వరకు వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించిన పప్పు కుడుముని ఇలాగా చేత్తో మెదుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి. అందులో మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి కూరను కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఎంత పప్పు తీసుకున్నామో దానికి సమానంగా బెల్లం తీసుకొని కడాయిలో వేసుకొని కరగబెట్టుకోవాలి. కొంచెం కరిగిన తర్వాత వేరే కడాయిలో టర్న్ చేసుకొని దాన్ని బాగా ఉడికించుకొని పాకం ఇదిగోండి ఇలా అంటే లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత దానిని ముందుగా మనం తయారు చేసి పెట్టిన పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు మొత్తం బెల్లం పాకం పట్టేటట్టు నీట్గా కలుపుకొని అందులో ఒక 4 యాలకుల వరకు తీసుకొని కచ్చాపచ్చాగా కొట్టుకొని ఇలా వేసుకొని కలుపుకోండి. యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పూర్ణం, బెల్లం అలాగే యాలకులు కూడా బాగా కలిసినంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత మీకు నచ్చితే కొంచెం ఒక 2 చెంచాల వరకు నెయ్యి వేసుకొని కలుపుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత బూరెలు వేయటం కోసం గ్యాస్ పైన కడాయి పెట్టి బూరెలు ములిగేంత వరకు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత సోయా కోసం పిండి కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసు మినపప్పు దాంతో ఒక అర గ్లాస్ వరకు బియ్యం పిండి నానబెట్టుకుని రుబ్బి బెల్లం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ముందుగా మనం వంటలు చుట్టిన పూర్ణాన్ని ముంచి నూనెలో వేసుకోవాలి. ఇలానే అన్నింటినీ కూడా పూర్ణంలో ముంచి నూనెలో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటుండగానే వేగనివ్వాలి, లేదంటే బూరెలు మాడిపోతాయి. బూరెలు ఒకవైపు వేగి రంగు మారుతున్నప్పుడు వాటిని ఒక స్పూన్ సహాయంతో వాటిని టర్న్ చేస్తూ ఉండాలి. రెండో వైపు కూడా వేగిన తర్వాత బూరెల్ని జాగ్రత్తగా ఒక చిల్లుల గరిటెతో తీసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా బూరెలను కూడా పిండిలో ముంచుకొని అదే విధంగా నూనెలో వేసుకొని వేగనివ్వాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకున్నట్లయితే నీట్గా వస్తాయండి బూరెలు, లేదంటే వీడిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అలాగే హెల్తీ అయినటువంటి కొబ్బరి శనగపప్పు బూరెలు రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇటువంటి వంటలు మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఎలా చేశానో కామెంట్ చేయండి.